నేను బైబిల్‌లో ఎక్కువ కాలం జీవించిన వారి గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి ఒకరు ఈ విధంగా కామెంట్ చేశారు. మనిషి 100 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకడు. బైబిల్‌లో చెప్తున్న ఈ 900 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు అనేది ఒక మూఢనమ్మకం లేదంటే ఒక అబద్ధం అని చెప్పేసి కామెంట్ యొక్క అర్థం. ఒకసారి మనం లాజిక్‌గా ఆలోచిస్తే ఈరోజు మనుషుల జీవితాన్ని చూసి అనేక ఏళ్ల క్రితం కూడా ప్రపంచం ఇదే విధంగా ఉండేదని మనం ఎలా చెప్పగలం? ఇప్పుడున్న కాలానికి ఈ 900 సంవత్సరాలు జీవించిన వ్యక్తులున్న కాలానికి చాలా తేడా ఉంది. బైబిల్‌లో ఒక్క వ్యక్తే కాదు అనేక మంది వందల సంవత్సరాలు బ్రతికినట్టుగా రాయబడి ఉంది. అయితే ఇప్పుడెందుకు మనుషులు వందల సంవత్సరాలు బతకట్లేదని మీరు అడిగితే బైబిల్ ప్రకారం పాపం ప్రపంచంలోనికి ప్రవేశించిన తర్వాత మరణము మరియు శరీర క్షీణత అనేది ప్రారంభమయ్యాయి. ఆదికాండంలో ఆదాము చూపిన అవిధేయత వలన దేవుడు ఆదాముతో నీవు మొన్నే కనుక తిరిగి మొన్నైపోదు అని చెప్పాడు. అలాగే రోమ 5:12లో ఒక మనుషుని ద్వారా పాపము లోకంలోనికి ప్రవేశించును, ఈ పాపం వలన మరణము వచ్చును అని రాయబడి ఉంది. ఇక్కడ మనం గమనిస్తే పాపం లోకంలోనికి ప్రవేశించిన తర్వాత మనిషి జీవితకాలం అనేది తగ్గడం ప్రారంభమైంది. ఇది ఒక్కసారిగా తగ్గలేదు, జనరేషన్ తర్వాత జనరేషన్ తగ్గుతూ వచ్చింది. బైబిల్ ప్రకారం ప్రారంభ దినాల్లో మనిషి వందల సంవత్సరాలు బ్రతికాడు. ఎప్పుడైతే పాపం లోకంలోనికి ప్రవేశించిందో మనిషి జీవితకాలం అనేది తగ్గుతూ వచ్చింది. నాకు అర్థం కాలేదు కాబట్టి ఇది అసత్యము లేదా మూఢనమ్మకం అని వెంటనే డిస్మిస్ చేయడము సరైన లాజిక్ కాదు.